శ్రీ గురుభ్యో నమః. ఈ రోజు తేదీ మే 28, 2023. బ్లవెట్స్కి గారు రాసిన ద కీ టు థియోసఫీ అనే పుస్తకాన్ని లక్ష్మి టీచర్ గారు చదివి వివరిస్తారు. ఎఫ్ఏస్ ముందు చదువుతాను, చిన్నదే. ఈ పుస్తకం యొక్క లక్ష్యం ఏంటంటే అంటే ఎక్స్ప్రెస్ ఇన్ ఇట్స్ లిటిల్, అంటే తక్కువగా ఎక్స్ప్రెస్ చేయబడింది దివ్య జ్ఞానపు తాళపు చెవి అన్నది. దీంట్లో కొన్ని ఎక్స్ప్లెనేషన్స్, కొన్ని పదాలకు అవసరం. ఇదేమి నువ్వు కంప్లీట్ గాను లేకపోతే టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ లాగా కాదు, ఎగ్జాస్టివ్ టెక్స్ట్ బుక్ కానీ దివ్య జ్ఞానాన్ని తెలుసుకోవడానికి తాళపు చెవి లాంటిది. దట్ లీడ్స్ టు దట్. అందుకని దీంతో ఏంటంటే ఇది పుస్తకం చదవడం వల్ల లోతైన అధ్యయనం మళ్ళీ చేయడానికి అవకాశం వస్తుంది. ఇది ఏం చేస్తుంది? ఇట్ ట్రేసెస్ ద బ్రాడ్ అవుట్లైన్స్ ఆఫ్ ద విజ్డమ్ రిలీజన్. దివ్య జ్ఞానాన్ని విజ్డమ్ రిలీజన్ అంటారు, అంటే జ్ఞాన మతం. అందుకని ఆ జ్ఞాన మతం యొక్క అవుట్లైన్స్ ఏమిటో మనకి విశాలంగా చూపిస్తుంది. ఇంకా ఫండమెంటల్, దానిలో ఉన్న మౌలిక సిద్ధాంతాలు చూపిస్తుంది. మీటింగ్ ఎట్ ద సేమ్ టైమ్ ద వేరియస్ అబ్జెక్షన్స్ రేజ్డ్ బై ద యావరేజ్ వెస్టర్న్ ఎంక్వైరర్. అంటే ఒకేసారి వెస్టర్న్ అంటే పశ్చిమ దేశస్తుడు కానీ చదివితే ఆయన అబ్జెక్షన్స్ ఏంటంటే, అండ్ ఎండీవరింగ్ టు ప్రెజెంట్ అన్ఫెమిలియర్ కాన్సెప్ట్స్, అంటే వాళ్ళకి తెలియనటువంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇన్ ఏ ఫార్మ్ యాజ్ సింపుల్ యాజ్ ఇన్ లాంగ్వేజ్ యాజ్ క్లియర్ యాజ్ పాసిబుల్. అంటే ఎంత సింపుల్ గా వీలవుతే అంత సింపుల్ గాను, ఎంత క్లియర్ గా వీలవుతే అంత క్లియర్ గాను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. దట్ ఇట్ షుడ్ సక్సీడ్ ఇన్ మేకింగ్ థియాసఫీ ఇంటెలిజిబుల్. అంటే దాని వల్ల ఏంటంటే దివ్య జ్ఞానం అన్నది అందరికీ అవగాహన అయ్యేటట్టుగా చదివే వ్యక్తికి వుడ్ బి టూ మచ్ టు ఎక్స్పెక్ట్, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేనంతగా ఉండొచ్చు. కానీ ఇట్ ఈస్ హోప్డ్ దట్ ఇందులో అర్థం కానటువంటివి ఇంకా ఉండొచ్చు. ఆలోచనకి అవగాహన అన్నటి, నాట్ ఆఫ్ ద లాంగ్వేజ్, భాషకి కాదు. ఇదేంటంటే ఇందులో ఉన్న లోతు వల్ల, అంటే ఆలోచనకు కూడా అవగాహన అవ్వకుండా ఎన్నో పుస్తకాలు అలా ఉంటాయి, అంటే అంత మనకు అర్థం అవుతుంది కానీ లోపల ఉన్న డెప్త్ వల్ల కన్ఫ్యూజన్ మాత్రం కాదు. అది టు ది మెంటల్లీ లేజీ, అంటే మానసికంగా బద్ధకిష్ట అయిన వాడు దివ్య జ్ఞానం అన్నది ఒక రిడిల్, ఒక చిక్కు ప్రశ్నలా ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువ కష్టపడదు. ఈ ప్రపంచంలో మెంటల్ యాజ్ ఇన్ ద వరల్డ్ స్పిరిచువల్, అంటే ఫర్ ఇన్ ద వరల్డ్, అంటే మానసికంగాను ఆధ్యాత్మికమైన ప్రపంచంలోని కూడా ప్రతి వ్యక్తి కూడా తన అభివృద్ధికి తన ప్రయత్నంతో చేసుకోగలడు. ఈ రాసిన రైటర్ అంటే హెచ్పి బ్లవెట్స్కి రీడర్స్ యొక్క అంటే చదివేవాడిని ఆలోచనని పెంచలేదు. నార్ వుడ్ హీ లేటర్ బి ఎనీ ద బెటర్ ఆఫ్ ఇఫ్ సచ్ వేరియస్ థాట్స్ వర్ పాసిబుల్. అంటే అలాంటి రకరకాల ద రైటర్ కెనాట్ డూ ద రీడర్స్ థింకింగ్. రీడర్ యొక్క ఆలోచనని రైటర్ ఏమీ చేయలేరు. లేకపోతే ఆ లేటర్ అంటే ఆలోచించేవాడు ఎనీ ద బెటర్ ఆఫ్ ఇఫ్ సచ్ వేరియస్ థాట్స్ వర్ పాసిబుల్. అంటే అలాంటి రకరకాల ఆలోచనలు ఉంటే అతను ఏం చేయలేదు. అంటే రైటర్ కెనాట్ డూ ద రీడర్స్ థింకింగ్. తన మీద ఆలోచన మీద ఇతను రైటర్ ప్రభావం చూపెట్టలేడు. ద నీడ్ ఫర్ సచ్ ఎన్ ఎక్స్ప్రెషన్ యాజ్ ద ప్రెజెంట్ హ్యాస్ లాంగ్ బీన్ ఫెల్ట్ అమాంగ్ దోస్. అంటే ఇప్పుడు రాయడానికి ఇలాంటి ఎక్స్ప్రెస్ చేయడానికి గల కారణం ఏంటంటే థియోసాఫికల్ సొసైటీ అంటే ఉత్సాహం చూపించిన ఎంతో మంది దాంట్లో ఉన్న పనుల విషయంలోని ఆ ఉత్సాహంగా ఇట్ ఈస్ హోప్డ్ దట్ ఇట్ విల్ సప్లై. అలాంటి ఉత్సాహితులందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎంత స్వేచ్ఛగా వీలుంటే అంత స్వేచ్ఛగా. ఇందులో టెక్నికాలిటీస్ అనేవన్నీ ఉన్నాయి. మెనీ హూస్ అటెన్షన్ హ్యాస్ బీన్ అవేకెండ్, అంటే వాళ్ళ యొక్క అటెన్షన్ అన్నది జాగరూకమైంది. హూ యాజ్ దట్ ఆర్ మియర్లీ పజిల్డ్ అండ్ నాట్ కన్విన్స్. కొంతమంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయారు, ఒప్పుకోలేదు.
some care has been taken in disintegrating some part of what is true. అంటే కొంత కేర్ తీసుకోబడింది ఏంటంటే ఏదైతే సత్యము అది వ్యాపింప చేయడానికి. వాట్ ఇట్ ఈస్ అంటే ఫాల్స్ నుంచి ట్రూని సత్యాన్ని విడదీసి సత్యాన్ని 4 వైపులా తెలిసేటట్టు చేయడానికి స్పిరిచువలిస్టిక్ టీచింగ్స్ యాజ్ టు ద పూర్ మార్టమ్ లైఫ్. అంటే ఈ మన జీవితం ఏమిటి? మార్టమ్ అంటే మృత్యుతో ఉన్న జీవితం. ఈ పూర్ మార్టమ్ లైఫ్ కావలసినంత టీచింగ్ అన్నది వస్తుంది. అండ్ టు షోయింగ్ ద ట్రూ నేచర్ ఆఫ్ స్పిరిచువలిస్టిక్. ఎందుకు పూర్ అన్నారు తెలిసిన? మనం ఏంటంటే నేను శరీరాన్ని, నాకు మృత్యు ఉంది అని ఫీల్ అవుతాం అనే భావంతో పూర్ మార్టమ్ లైఫ్ అన్నది. అండ్ టు షోయింగ్ ద ట్రూ నేచర్ ఆఫ్ స్పిరిచువలిస్టిక్ ఫినామినా. అసలైన ఆధ్యాత్మికమైన సంఘటనల యొక్క నిజమైన స్వభావం ఏమిటి? వెరీ హార్టీ థ్యాంక్స్ ఆర్ డ్యూ from Aadhar to many theosophists who have sent suggestions and questions. ఆధార్ వైపు నుంచి ఎంతో మందికి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఎంతో మంది ఎవరెవరైతే ప్రశ్నలు రాశారో, సలహాలు ఇచ్చారో, అదర్వైజ్ కంట్రిబ్యూటెడ్ హెల్ప్ డ్యూరింగ్ ద రైటింగ్ ఆఫ్ దిస్ బుక్. అదే అంటే లేకపోతే వాళ్ళు ఇంకా నాకు ఈ పుస్తకం రాయడానికి సహాయం చేసిన ఎంతమందికో వాళ్ళకిను ద వర్క్ విల్ బి ద మోర్ యూస్ఫుల్ ఫర్ దేర్ ఎయిడ్. వాళ్ళందరికీ సహాయం చేయడానికి ఈ పుస్తకం సహాయం చేస్తుంది. అండ్ విల్ బి దేర్ బెస్ట్ రివార్డ్. వాళ్ళకి మంచి రివార్డ్ గా కూడా పనిచేస్తుంది. అది కంపైలర్స్ ప్రిఫర్స్. కంపైలర్ క్లారా ఎం కాడని ఇన్ సింప్లిఫైయింగ్ ద వర్క్ ఆఫ్ హెచ్బిబి గారి వర్క్ నేను సింప్లిఫై చేయాలంటే ఐ హ్యావ్ ఇంకొక చిన్న పేజ్ ఉందన్నమాట. ఐ హ్యావ్ ఒమిటెడ్, నేను కొన్ని వదిలేసాను. ఆల్ సంస్కృత్ టర్మ్స్, సంస్కృత పదాలన్నీ ఎక్సెప్ట్ ద వర్డ్స్ కర్మ అండ్ ధారణ, కాదు దేవచాన్, స్వర్గం. అంటే కొన్ని పదాలే కర్మ, దేవచాన్ లాంటివి తీసుకున్నాను. విచ్ హ్యావ్ నౌ పాస్డ్ ఇన్ టు ఆర్డినరీ parlance and in our place have refined the word samadhi. అంటే సమాధి, స్కంద ఇలాంటి పదాలు మాత్రమే నేను వాడాను. అంటే అక్కడ మిగతా ఎన్నో సంస్కృత పదాలను వదిలేసాను అంటున్నారు. ఐ హ్యావ్ టేకెన్ అవుట్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ మ్యాటర్ డీలింగ్ విత్ అబ్స్క్యూర్ అండ్ మెటాఫిజికల్ ఐడియాస్. ఎంతో ఎక్కువ నాలెడ్జ్ ఏదైతే అధిభౌతికమైన జ్ఞానాన్ని ఇస్తుందో దాన్ని ఎక్కువ తీసుకున్నాను. ఆల్సో సమ్ రిఫరెన్సెస్ టు నియోప్లాటోనిక్ అథారిటీస్. అంటే నియోప్లాటోనిక్ అథారిటీస్ యొక్క రిఫరెన్సెస్ కూడా తీసుకున్నాను. సమ్ విక్టోరియన్ రైటర్స్ యాజ్ బీయింగ్ డిఫికల్ట్ ఫర్ ద ఎంక్వైరర్ టు గ్రాస్ప్. కొంతమంది విక్టోరియన్ రైటర్స్ యొక్క అవి కూడా తీసుకున్నాం అనమాట. Neo-Platonic and Victorian writers. In some places, కొన్ని చోట్ల I have also telescoped paragraphs. Paragraphs ని టెలిస్కోప్ చేసామంటున్నారు, అంటే వాటిని పెద్దవిగా చేశారేమో. My excuse for this seeming impertinence is an anxiety that the inquirers and beginners should at once imbibe the wide outlook, deep knowledge. అంటే నేనేంటంటే సీమింగ్ ఇంపార్టెన్స్, కనబడడానికి చాలా ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి విషయాల్లో నా క్షమ ఏంటంటే యాంగ్జైటీ ద ఎంక్వైరర్స్ అంటే తెలుసుకోవాల్సి అని ప్రారంభం చేస్తున్న వాళ్ళు ఇమీడియట్ గా ఈ ఒక అవుట్లుక్ లోనే అన్ని తెలుసుకుని డీప్ నాలెడ్జ్ ని తెలుసుకునేటట్టు అండ్ హీరోయిక్ స్పిరిట్ ఆఫ్ అవర్ గ్రేట్ ఫౌండర్. మన గ్రేట్ ఫౌండర్ అంటే హెచ్బి బ్లవెట్స్కీ యొక్క హీరోయిక్ స్పిరిట్ ని అర్థం చేసుకోవడానికి. ఇట్ ఈస్ హోప్డ్ దట్ దిస్ విల్ లీడ్ దెమ్ టు ఫర్దర్ స్టడీ ఆఫ్ హెర్ వర్క్స్. ఇది చదివాక ఇంకా బ్లవెట్స్కీ రాసిన మిగతావి చదవాలి అన్న ఉత్సాహం కూడా వస్తుంది. I have retained the question and answer form of her book as adding to its elevateness. అంటే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో ఆవిడ రాశారు, దాన్ని నేను ఆ విధంగానే ఉంచాను. కర్మ
దేవచాన్, సమాధి, స్కంద. అంటే కర్మ అంటే ఇదంటే మనకంటే కర్మ తెలుసు కానీ వెస్టర్నర్స్ తెలియదు కదా. లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణ కార్యం, కర్మ, ప్రతికర్మ ఆన్ ఆల్ ప్లేన్స్ ఆఫ్ మ్యాన్స్ బీయింగ్, మనిషి యొక్క అన్ని లెవెల్స్ లోని, అంటే మానసికం, కామ శరీర లెవెల్లోని, అలాగే కారణ శరీర లెవెల్లోని, అన్ని రకాల లెవెల్స్. లిటరల్లీ దేవచాన్ అంటే దేవతల యొక్క ఇల్లు, అంటే కాంపెన్సేటరీ బ్లిస్ ఇంటూ విచ్ ద ఈగో ఎంటర్స్ ఆఫ్టర్ డెత్. అంటే మరణానంతరం ఈగో దేవచానిక్ ప్లేన్ లోకి, అంటే మనం స్వర్గము అంటాం. సమాధి, ద నేమ్ ఇన్ ఇండియా ఫర్ స్పిరిచువల్ ఎక్స్టసీ, ఇండీడ్ బై మిస్టికల్ కాంటెంప్లేషన్. ఎక్కువ ధ్యానం చేయడం వల్ల ఒక రకమైన ఆనంద స్థితిలోకి, ఆధ్యాత్మికమైన ఆనంద స్థితికి వెళ్తారు సమాధి అని. స్కంద, అండ్ అట్రిబ్యూట్ ఆర్ దట్ ఆఫ్ ద పర్సనాలిటీ, అంటే వ్యక్తిత్వం, ట్రైట్ ఆఫ్ ద, అంటే వ్యక్తిత్వం యొక్క ఒక లక్షణాన్ని ఇక్కడ స్కంద అంటే వాసనలు అంటాం. ఇప్పుడు ఇందులో కంటెంట్ లో చాప్టర్ 1 థియోసఫీ అండ్ ద థియోసాఫికల్ సొసైటీ, దివ్య జ్ఞానము, దివ్య జ్ఞాన సమాజము. అంటే ద మీనింగ్ ఆఫ్ దిస్ నేమ్. ఎంక్వైర్, ప్రశ్నించే వాళ్ళు అడుగుతున్నారు. థియోసఫీ అండ్ ఇట్స్ డాక్ట్రిన్స్ ఆర్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్, అంటే ఎంతో మంది అన్ని చోట్ల ప్రపంచం మొత్తంలో ఆవిడకి రాసేట ప్రశ్నలు. అలాంటి తెలుసుకోవాలన్న తపన ఉన్న వాళ్ళ కోసం తెలుసుకోవడానికి నేను ఈ పుస్తకం వాళ్ళకి ఆన్సర్ గా రాశాను. అలాగే న్యూ ఫ్యాంగిల్డ్ రిలీజన్, ఈజ్ ఇట్ ఏ రిలీజన్? దివ్య జ్ఞానం అన్నది అండ్ దాని సిద్ధాంతాలు, వాటిని ఏమంటున్నారంటే కొత్త రకమైన మతం అంటున్నారే, ఇది ఒక మతమా అని ప్రశ్నించారు. థియోసఫిస్ట్ అంటే ఇదే బ్లవెట్స్కీ అని చెప్పకుండా థియోసఫిస్ట్ ఆన్సర్ ఇస్తున్నారు. ఇదేమీ మతం కాదు, దివ్య జ్ఞానం అన్నది దైవపరమైనటువంటి జ్ఞానం, లేకపోతే శాస్త్రం అని సమాధానం. మళ్ళీ ప్రశ్న, అయితే ఈ పదంకి అర్థం ఏమిటి, నిజమైన అర్థం ఏమిటి దివ్య థియోసఫీ అన్న పదానికి? అప్పుడు థియోసఫిస్ట్ ఆన్సర్ ఇస్తున్నారు, దీని అర్థం ఏంటంటే డివైన్ విజ్డమ్, దైవపరమైన జ్ఞానం, లేకపోతే విజ్డమ్ ఆఫ్ ద గాడ్స్, దేవతల యొక్క జ్ఞానం. ఈ థియోస్ అని ఒక పదం ఉంది ఇందులో, దాని అర్థం ఏంటంటే భగవంతుడు. గ్రీకులో థియోస్ అంటే వన్ ఆఫ్ ద డివైన్ బీయింగ్స్, సర్టన్లీ నాట్ గాడ్. అంటే దైవపరమైన బీయింగ్స్ అంటే అక్కడ జీవించేవాళ్ళు, భగవంతుడు కాదు. ఇన్ ద సేమ్ అటాచ్డ్ ఇన్ అవర్ డే టు ద టర్మ్, అంటే మనం చెప్పినట్టుగా గాడ్ అని కాదుట, అంటే దైవపరమైన అన్న మీనింగ్. దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ విజ్డమ్ ఆఫ్ గాడ్, భగవంతుడి యొక్క జ్ఞానం అని కాదు. యాజ్ ట్రాన్స్లేటెడ్ బై కొంతమంది భగవంతుడి జ్ఞానం అని ట్రాన్స్లేట్ చేశారు, అది కాదు. డివైన్ విజ్డమ్, దైవపరమైన జ్ఞానం, సచ్ యాజ్ దట్ పొజెస్డ్ బై ద గాడ్స్, భగవంతుల అంటే గాడ్స్ అందరికీ ఉన్న జ్ఞానం. దట్ టర్మ్ ఈస్ మెనీ 1000 years ఓల్డ్, కొన్ని వేల సంవత్సరాల పాతది ఈ పదం. అప్పుడు క్వశ్చనర్ అడుగుతున్నారు, అంటే ఎంక్వైరర్, వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ది నేమ్? ఈ పేరుకి మూలం ఏమిటి అంటే థియోసఫిస్ట్ చెప్తున్నాడు, ఇట్ కమ్స్ టు ఇట్స్ ఫ్రమ్ ద అలెగ్జాండ్రియన్ ఫిలాసఫర్స్. అలెగ్జాండ్రియన్ వేదాంతుల నుంచి ఈ పదం వచ్చింది. కాల్డ్, వాళ్ళు ఎవరిని, వాళ్ళని సత్యం అంటే ప్రేమించేటటువంటి వాళ్ళు, ఈ పదం అక్కడి నుంచి వచ్చింది. ద నేమ్ థియోసఫీ డేట్స్ ఫ్రమ్ ద 3rd century ఆఫ్ అవర్ ఇరా, 3వ శతాబ్దంలోనే వచ్చేసింది ఈ పదం. అండ్ బిగేన్ విత్ అమోనియస్ సాకస్ అనేటటువంటి ఆయన శిష్యులు, హూ స్టార్టెడ్ ద ఎలక్ట్రిక్ థియోసాఫికల్ సిస్టమ్. వాళ్ళు ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్ చేయబడిన దివ్య జ్ఞాన
సిస్టమ్ పద్ధతి అన్నది అప్పుడే మొదలెట్టారు 3వ శతాబ్దంలో. అమ్మోనియస్ సాకస్. తర్వాత ఎంక్వైరర్ అడుగుతున్నారు, వాట్ వాజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ సిస్టమ్? ఈ సిస్టమ్ యొక్క లక్ష్యం ఏమిటి అంటే థియోసాఫిస్ట్ చెప్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఇన్కల్కేట్ సర్టెన్ గ్రేట్ మోరల్ ట్రూత్స్, అంటే కొన్ని రకాలైనటువంటి నైతికమైన సత్యాలని అలవర్చడం. అపాన్ ఇట్స్ డిసైపుల్స్ అండ్ ఆల్ దోస్ హూ వర్ లవర్స్ ఆఫ్ ద ట్రూత్, ఇక్కడ ఉన్న శిష్యులకి ఎవరైతే సత్య ప్రేమికులో వాళ్ళందరి కోసం కొన్ని రకాలైనటువంటి గొప్పవైన నైతిక సత్యాలు అన్నవి ఇవ్వబడ్డాయి. హెన్స్ ఆల్సో ద మోటో అడాప్టెడ్ బై ద థియోసాఫికల్ సొసైటీ. థియోసాఫికల్ సొసైటీ యొక్క మోటో ఏమిటంటే దేర్ ఇస్ నో రిలీజన్ హయ్యర్ దాన్ ట్రూత్, సత్యం కంటే గొప్పదైన మతం లేదు. The chief aim of the founders of the Theosophical Electric Theosophical School was one of the 3 objects of its modern successor, the Theosophical Society, namely to reconcile all religions, sects and అంటే ఇక్కడ ఉన్న 3 ఆబ్జెక్ట్స్ అప్పుడు ఉండేవిట. అంటే 3వ శతాబ్దంలో ఎలక్ట్రిక్ థియోసాఫికల్ సొసైటీ ఉండేది కదా. అంటే రిలీజన్, సెక్స్ అంటే జాతి మత కుల లింగ వివక్షత లేని అన్నారు. అండ్ నేషన్ అండర్ ఏ కామన్ సిస్టమ్ ఆఫ్ ఎథిక్స్ బేస్డ్ ఆన్ ఇటర్నల్ వెరైటీస్, అంటే శాశ్వతమైనటువంటి వాటికి వెరైటీస్ తోటి ఒక ఈ జాతి మత కుల లింగ వివక్షత లేనటువంటి మతంతో కూడా సంబంధం లేనటువంటి ఒక రకమైన కామన్ సిస్టమ్ అని ఎథిక్స్ అంటే కొన్ని విలువలతో కూడింది. What have you to show that this is not an impossible dream? ఇది అసాధ్యమైనటువంటి కల కాదు అని చెప్పడానికి దిస్ ఈజ్ నాట్, మీరు ఏం చూపెట్టగలరు? అండ్ దట్ ఆల్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు కూడా వన్ అండ్ ద సేమ్ ట్రూత్, ఒకే సత్యం మీద ఆధారపడి ఉన్నాయి కదా. దేర్ కంపారిటివ్ స్టడీ అండ్ అనాలిసిస్, అంటే అవన్నిటినీ కంపేర్ చేస్తూ అధ్యయనం చేయడం, విశ్లేషించడం వల్ల వాటి లోపల ఉన్న సత్యం ఒకటే అని తెలుస్తుంది. అప్పుడు ప్రశ్నించే ఎంక్వైరర్ అడిగాడు, అమోనియస్ కాలంలో దేర్ వర్ సెవరల్ గ్రేట్ యాన్షియంట్ రిలీజన్స్, అంటే చాలా పురాతనమైన ఎన్నో మతాలు ఉండేవి. అక్కడ తెగలు ఈజిప్టులోని అలాగే ప్యాలెస్టైన్లోని ఎన్నో రకాలైన తెగలతో ఉండేవి. అలాంటివన్నీ కూడా మీరు ఏ విధంగా దాన్ని చెప్పగలరు? థియోసాఫిస్ట్, దట్ విచ్ వి అగైన్ ట్రై టు డూ నౌ, అదే మేము మళ్ళీ ప్రయత్నిస్తున్నాం. బై డూయింగ్ దట్, అంటే ఇవన్నీ చేయడం వల్లే మేము మళ్ళీ ప్రయత్నిస్తున్నాము. we can show that line of descent of every Christian religion, ప్రతి క్రిస్టియన్ మతము ఎలా కిందకి దేని నుంచి వచ్చింది అది మేము చెప్పగలం. యాజ్ ఆఫ్ ఎవ్రీ ఈవెన్ ద స్మాలెస్ట్ సెక్ట్, ఎక్కడో చిన్న జాతి కూడా ఎక్కడి నుంచి వచ్చిందో దాని ఆరిజిన్ తెలుస్తుంది. ద లేటర్ ఆర్ ద మైనర్ ట్విగ్స్ ఆర్ షూట్స్ గ్రోన్ ఆన్ ద లార్జర్ బ్రాంచెస్, తర్వాత వచ్చేవి పెద్ద పెద్ద బ్రాంచుల్లోంచి వచ్చిన చిన్న చిన్నవి. దీని యొక్క ఈ కొమ్మలు అంటే ఆ చిన్న చిన్న షూట్స్ ఇవి కూడా అవన్నీ కూడా ఒకే రకమైన ట్రంక్ అంటే కాండ నుంచి వచ్చాయి. ఇదంతటిని విజ్డమ్ రిలీజన్ అనే ట్రంక్ లోంచి వచ్చింది. దీన్ని నిరూపించాలంటే అమోనియస్ అనే అమోనియస్ లక్ష్యం కూడా దీన్ని నిరూపించడమే. ఆయన ఎంతో ప్రయత్నించాడు. గ్రాంటైల్స్ అండ్ క్రిస్టియన్స్, జెంటైల్స్, జియోస్ అండ్ ఇడోలేటర్స్ టు లే aside their contention and
strife, remembering only that they were all in possession of the same truth under various ఇక్కడ ఏంటి చిన్న అక్షరాలు ఉన్నాయండి, వేరియస్ వెస్ట్మెంట్స్, అంటే ఒకే సత్యాన్ని రకరకాల వేలో రకరకాలైన దుస్తులతో చెప్పినట్టుగా అవన్నీ వాళ్ళు ఒకటే సత్యం చెప్పబడుతోంది. అండ్ వేర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ ద కామన్ మదర్, ఒకే మదర్ యొక్క చిల్డ్రన్ లాగా ఉన్నారు. దిస్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ థియోసఫీ లైక్ వైజ్. దివ్య జ్ఞానం యొక్క లక్ష్యం కూడా అదే. ఒకే సత్యము ఎన్నో రకాలుగా చెప్పబడింది, అంటే వేరు మతాల్లో. వాట్ ఆర్ యువర్ అథారిటీస్ ఫర్ సేయింగ్ ఆల్ దిస్ ఆఫ్ ది యాన్షియంట్ థియోసాఫీస్ ఆఫ్ అలెగ్జాండ్రియన్? మీకున్న అథారిటీ ఏంటి? ఈ సనాతనంగా ఉన్న ఈ దివ్యజ్ఞానులందరూ కూడా అలెగ్జాండ్రియాకి చెందిన వాళ్ళని ఎలా చెప్పగలరు అంటే థియోసఫిస్ట్ ఆన్సర్, లెక్కలేనంత మంది రైటర్స్ ఈ విషయాన్ని రాశారు. ఈ గ్రేట్ ఫిలాంథిలియన్ వాస్ సపోర్టెడ్ అండ్ హెల్ప్డ్ in the policy he pursued by the two church fathers. ఇద్దరు చర్చ్ ఫాదర్స్ రాసిన దాన్ని ఇద్దరు, అంటే మానవాళిని ప్రేమించే ఇద్దరు దీన్ని సపోర్ట్ చేశారు. క్లెమెంట్ అండ్ ఎథనాగరస్ బై ద లెర్నెడ్ రాబిట్స్ ఆఫ్ ద సినగాగ్ లో ఉన్న రాబిట్స్ అన్న వాళ్ళు పేరది. బై ద ఫిలాసఫర్స్ ఆఫ్ ద, అంటే ఎంతమంది చూసారా, అకాడమీ అండ్ ద గ్రోవ్. అండ్ వైల్ హీ టాట్ ఏ కామన్ డాక్ట్రిన్ ఫర్ ఆల్, అంటే ఎవరెవరు వీళ్ళందరూ సపోర్ట్ చేసి చెప్పారు. చర్చ్ ఫాదర్స్, క్లెమెంట్స్ అండ్ ఎథనోగరస్, బై ద, అలాగే బాగా చదువుకున్నటువంటి సినగాగ్ లో ఉన్న రాబిట్స్ అన్న వాళ్ళు, బై ద ఫిలాసఫర్స్, అలాగే ఫిలాసఫర్స్, గ్రోవ్, అండ్ వైల్ హీ టాట్ ఏ కామన్ డాక్ట్రిన్ ఫర్ ఆల్, అందరి కోసం ఒక డాక్ట్రిన్ నేర్పెట్ట. we his followers on the same line receive little recognition, మేము కూడా అదే లైన్ లో ఆయన ఫాలోవర్స్ గా ఉన్నామని చెప్తున్నారు. was Ammonius encouraged and supported by the church because అమోనియస్ అన్న ఆయన చర్చ్ వల్ల ఎంకరేజ్ అయ్యాడా, సపోర్ట్ చేయబడ్డా? నాట్ విత్ స్టాండింగ్ హిస్ హియర్సీస్ హీ టాట్ క్రిస్టియానిటీ అండ్ వాజ్ ఏ క్రిస్టియన్. ఆయన కోసం ఎన్నో రకాలైనటువంటి పుకార్లవి ఉన్నాయి. అంటే క్రిస్టియానిటీ ఆయన ఏమోని క్రిస్టియానిటీని క్రిస్టియన్ అయి బోధించాడని. నాట్ ఎట్ ఆల్, అంటే థియోసఫిస్ట్ చెప్తున్నాడు, కానే కాదు. హీ వాజ్ బోర్న్ ఏ క్రిస్టియన్ బట్ నెవర్ యాక్సెప్టెడ్ చర్చ్ క్రిస్టియానిటీ. ఆయన క్రిస్టియన్ గా జన్మించాడు కానీ చర్చ్ యొక్క క్రిస్టియానిటీని ఎప్పుడు ఒప్పుకోలేదు. అప్పుడు మళ్ళీ ఈ ప్రశ్నించే ఆయన అమోనికస్ అనే ఆయన ఎప్పుడు కూడా నెవర్ కమిటెడ్ ఎనీథింగ్ టు వర్క్ రైటింగ్, దేన్ని ఆయన రాతపూర్వకంగా ఇవ్వలేదు. హౌ కెన్ వన్ ఫీల్ ష్యూర్ దట్ సచ్ వర్ హిస్ టీచింగ్? అంటే ఇప్పుడు కొంతమంది బుద్ధుడు కూడా రాయలేదు ఇది, మరి అమోనియస్ రాయలేదు, అలాంటప్పుడు ఇది అతని టీచింగే అని ఎలా చెప్పగలం అనేది ప్రశ్న. అంటే వేదాలు కూడా రాయబడలేదు కదా, శృతులు అంటారు. అంటే థియోసఫిస్ట్ ఆన్సర్, నైదర్ డిడ్ బుద్ధ, ఇంకో రాశారు, బుద్ధుడు కూడా రాయలేదు, పైథాగరస్ రాయలేదు, అలాగే కన్ఫ్యూషియస్ రాయలేదు, ఆర్ఫియస్ రాయలేదు, సోక్రటిస్ రాయలేదు, నార్ ఈవెన్ జీసస్. అంటే ఈ గొప్ప గొప్ప వాళ్ళు వీళ్ళెవరూ రాయలేదుట. లీవ్ బిహైండ్ దెమ్ ఎనీ రైటింగ్స్, యట్ మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ హిస్టారికల్ పర్సనేజెస్. అయినా కూడా వీళ్ళందరూ చారిత్రాత్మకమైన వ్యక్తులు అయ్యారు. అండ్ దర్ టీచింగ్స్ హ్యావ్ ఆల్ సర్వైవ్డ్, వాళ్ళు చెప్పిన బోధలన్నీ ఇప్పటికీ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళందరూ రాయకపోయినా ఇప్పటికీ వాళ్ళ టీచింగ్స్ ఉన్నాయి. ద డిసైపుల్స్ ఆఫ్ అమోనియస్ అమాంగ్ whom were Origen, Plotinus and Longinus have all left. అంటే ఈ అమోనియస్ యొక్క శిష్యులు
అందులో ఆరిజిన్ అన్న ఆయన ప్లాటినస్, లాంగినస్ హ్యావ్ ఆల్ లెఫ్ట్. వీళ్ళందరూ రికార్డ్స్ ఆఫ్ ద ఫిలల్థీ రికార్డ్స్ ఆఫ్ ద ఫిలలెథియన్ సిస్టమ్ సో ఫార్ అట్ ఆల్ ఈవెన్. అంటే వాళ్ళు కొంత ఫిలలెథియన్ సిస్టమ్ అన్నది రాశారు. యాజ్ దేర్ పబ్లిక్ ప్రొఫెషన్ ఆఫ్ ఫెయిత్ వాస్ నోన్. అంటే అప్పటికి వాళ్ళు విశ్వసించిన దాని ప్రకారం వాళ్ళకి తెలుసున్నది. ఫర్ ద స్కూల్ వాజ్ డివైడెడ్ ఇంటూ ఎగ్జోటరిక్ అండ్ ఎసోటరిక్ టీచింగ్స్. అప్పటికే ఆ స్కూల్ రెండుగా విడగొట్టబడింది. ఎగ్జోటరిక్ టీచింగ్స్ అంటే బాహ్యంగా అందరికీ తెలిసేవి, ఇసోటరిక్ అని రెండు రకాలుగా విడగొట్టబడి. ఇప్పుడు ఎంక్వైరర్ అడుగుతున్నాడు, ఈ రెండోది ఇసోటరిక్ అన్నది లేటర్ tenets reached our day. ఇవన్నీ ఇప్పటికి ఏ విధంగా రీచ్ అయ్యాయి మన రోజు వరకు, మన వరకు. సిన్స్ యూ హోల్డ్ దట్ వాట్ ఈస్ పాపులర్లీ కాల్డ్ ద విజ్డమ్ రిలిజన్ వాజ్ ఇసోటరిక్. మీరు ఇది ఇసోటరిక్ అని మీరు చెప్పినప్పుడు ఇప్పటి వరకు మన వరకు ఎలా వచ్చింది ఇదంతా అంటే థియోసఫిస్ట్ అంటున్నారు ద విజ్డమ్ రిలిజన్ వాజ్ ఎవర్ వన్ అండ్ ద సేమ్. ఈ విజ్డమ్ రిలిజన్ ఎప్పుడు ఒక్కలాగే ఉంది. అండ్ బీయింగ్ ద లాస్ట్ వర్డ్ ఆఫ్ పాసిబుల్ హ్యూమన్ నాలెడ్జ్, అంటే మానవుడికి సంబంధించిన జ్ఞానం వరకు, వాజ్ దేర్ ఫోర్ కేర్ఫుల్లీ ప్రిజర్వ్, చాలా జాగరూకంగా దీన్ని ప్రిజర్వ్ చేశారు, కాపాడారు. ఇట్ ప్రిసీడెడ్ బై లాంగ్ ఏజెస్ ద అలెగ్జాండ్రియన్ థియోసఫిస్. ఇంతకు ముందే అలెగ్జాండ్రియన్ థియోసఫిస్ ఈ దివ్యజ్ఞానాన్ని చెప్పారు. రీచ్డ్ ద మోడర్న్ అండ్ విల్ సర్వైవ్ ఎవ్రీ అదర్ రిలిజన్ అండ్ ఫిలాసఫీ. ఇది మోడర్న్ రిలిజన్ కి అందరికీను ఇది రీచ్ అవుతుంది, మిగతా అన్ని మతాలలాగే, మిగతా అన్ని వేదాంతాలలాగా. ఎంక్వైరీ అడిగాడు, వేర్ అండ్ బై హూమ్ వాజ్ ఇట్ సో ప్రిజర్వ్డ్. ఎక్కడ దీన్ని అంత జాగ్రత్తగా, ఎవరు దీన్ని ఇంత జాగ్రత్తగా ఉంచారు? థియోసఫిస్ట్ అమాంగ్ ఇనిషియేట్స్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ. ప్రతి కంట్రీలో, ప్రతి దేశంలో దీక్షాపరులు ఉంటారు. అమాంగ్ ప్రొఫౌండ్ సీకర్స్, లోతైన అన్వేషకులు, సత్యాన్వేషకులు, వాళ్ళ శిష్యులు. అండ్ ఇన్ దోస్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ వేర్ సచ్ టాపిక్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ మోస్ట్ వాల్యూడ్ అండ్ పర్స్యూడ్. ఇలాంటి టాపిక్స్ కి ఎక్కువ విలువ ఇచ్చినప్పుడు అలాంటి ప్లేసెస్ లో కూడా వీటిని జాగ్రత్తగా ఉంచబడ్డాయి. ఎంక్వైరీ, కెన్ యూ గివ్ మీ సమ్ ప్రూఫ్స్ ఆఫ్ ఇట్స్ ఇసోటరిసిజం? వీటిలో ఉన్న ఇసోటరిసిజం కోసం మాకు కొన్ని నిదర్శనలు ఇవ్వగలరా? ద బెస్ట్ ప్రూఫ్ యూ కెన్ హ్యావ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ ఎవ్రీ ancient religion or rather philosophical cult consisted of an esoteric or secret teaching. అంటే ప్రతి ఆధ్యాత్మికమైన మతం ప్రతి దాంట్లో కొంత రహస్యమైనటువంటి బోధ ఉంది. అండ్ అన్ ఎగ్జోటరిక్ ఆర్ అవుట్వర్డ్ పబ్లిక్ వర్షిప్. అదే విధంగా బాహ్యంగా అందరికీ తెలిసేది ఉంది, కొంత తెలియంది ఉంది. ఫర్దర్ మోర్ ఇట్ ఈస్ ఎ వెల్ నోన్ ఫ్యాక్ట్. అందరికీ తెలుసున్న నిజం ఏమిటంటే ఈ మిస్టరీస్ ఆఫ్ ది యాన్షియన్స్, అంటే ఈ ప్రాచీన కాలంలో ఉన్న మిస్టరీస్ అన్ని ఎవ్రీ నేషన్ ద గ్రేటర్ అండ్ లెస్సర్, గొప్ప గొప్ప నేషన్స్, తక్కువగా ఉన్నవి కూడా, యాజ్ ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ ద సెలిబ్రేటెడ్ సోలెమ్నిటీస్ కాల్డ్ ద ఎలూషినియన్ ఇన్ గ్రీస్. అంటే చాలా గొప్ప గొప్ప కంట్రీస్ లైక్ గ్రీస్ లో ఉన్న ఎలూషినియన్, అలాంటి వాటిలో కూడా ఉంది. యూ నాట్ ఫైండ్ ద సేమ్ ఆల్సో ఇన్ ఎర్లీ క్రిస్టియానిటీ. మొట్టమొదట్లో ఉన్న క్రిస్టియానిటీలో కూడా మనం చూడలేదా? అమాంగ్ ద నాస్టిక్స్ అండ్ ఈవెన్ ఇన్ ద టీచింగ్స్ ఆఫ్ క్రీస్తు యొక్క టీచింగ్స్ కి, గ్నాస్టిక్స్ అంటే జీ సైలెంట్, నాస్టిక్స్ యొక్క టీచింగ్ కి తేడా కూడా చూసాం. Did he not speak to the multitudes in parables? ఆయన కథల రూపంలో ఎంతో మంది ఎదురుగుండా చెప్పలేదా? Which had a twofold meaning. ప్రతి కథకి రెండు అర్థాలు ఉంటాయి.
and explain the reason only to his disciples. కేవలం తన శిష్యులకే కారణాలు చెప్పేవాడు. And to you, he says, ఆయన ఏం చెప్పాడు, ఇది మీకే, it is given to know the mystery of the kingdom of God. భగవంతుడి యొక్క సామ్రాజ్యం యొక్క మిస్టరీని చెప్పడానికి ఇది మీకే ఇవ్వబడింది. But unto them that are without, all these things are done in parables. మిగతా వాళ్ళకి కథల రూపంలో ఇవ్వబడ్డాయి. అంటే ఎవరైతే బయట అర్థం తీసుకుంటారో వాళ్ళకి అలాగే. ఎగ్జాంపుల్స్ మైట్ బి బ్రాట్ ఫ్రమ్ ఎవ్రీ కంట్రీ టు దిస్ ఎఫర్ట్. అంటే ప్రతి దేశం నుంచి కూడా ఎన్నో ఉదాహరణలు దీన్ని చెప్పడానికి ఇవ్వబడ్డాయి. నెక్స్ట్, కెన్ యూ అటైన్ ద సీక్రెట్ విజ్డమ్ సింప్లీ బై స్టడీ? ఈ సీక్రెట్ అంటే రహస్యమైన ఈ జ్ఞానాన్ని మీరు అధ్యయనం ద్వారా పొందగలరా అంటే థియోసఫీ, ఐ థింక్ నాట్, నేను అనుకుంటున్నాను అలా పొందలేము. Ancient theosophies claimed so do the modern that the infinite cannot be known by the finite. అనంతమైనది పరిమితమంతో పొందలేమని ప్రాచీనమైన జ్ఞానం అంతా చెప్పింది. Sensed by the finite self, ఈ పరిమితమైన ఆత్మతత్వంతో దాన్ని మనం తెలుసుకోలేం. బట్ దట్ ద డివైన్ ఎసెన్స్ కుడ్ బి కమ్యూనికేటెడ్ టు ద హయ్యర్ స్పిరిచువల్ సెల్ఫ్. కానీ ఆ దైవ సారం అన్నది మనలో ఉన్నటువంటి ఉన్నతమైన ఆత్మతత్వానికి ఇవ్వబడుతుంది. ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ, పరమానందం రూపంలో. అంటే ఎంక్వైరర్ అడుగుతున్నాడు, వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇట్? ఇక్కడికి ఆపిద్దామండి, ఇంకొక 1 minute ఉన్నది. మీకు ఏమైనా అర్థం అవుతుందా? అంటే దివ్య జ్ఞానం కోసం బాగా ఇంట్రెస్ట్ ఉండి ఇది ఎలా వచ్చింది, మిగతా ఈ పదం మీనింగ్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తున్నారనమాట. ఇంకా ఎన్నో అలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు పుస్తకం అంతా. ఆ ప్రశ్నలు ఆమె నుంచే, ఆన్సర్లు ఆమెకి. ఇందులోని నేను కొంచెంసేపు చదివాక మీరు దానికి ఏం అర్థమైంది చెప్పి, మీకు అర్థం కాంది అడగండి. ఏం చదివినా మనం క్లియర్ గా చదువుకోవాలి కదా. అంటే 3వ శతాబ్దంలోనే దివ్య జ్ఞానం అన్న పేరు వచ్చింది. అమోనియస్ సాసస్ అని ఆయన వల్ల. సాక్కర్ అంటారు ఎలాగైనా. బ్లవెట్స్కి థియోసాఫికల్ సొసైటీ పెట్టినప్పుడు మొత్తం ప్రపంచం అందరికీ కూడా ఇప్పట్లాగా అంత మనకి లేవు కదా తెలియడానికి. కానీ